హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడూ క్యాప్సికమ్‌తో ఒకే రకంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. దీన్ని సైడ్ డిష్‌గా తినేసేయొచ్చు. లేదంటే కర్రీగా కూడా కలిపేసుకొని తినేసేయొచ్చు దీన్నైతే. సో, ఇంకా కర్రీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. దానికోసం క్యాప్సికమ్‌ని చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పీనట్స్‌ని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. అది మంచిగా వేగిన తర్వాత ఒక జార్‌లోకి వేసేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని గ్రీన్ చిల్లీస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్ రెండు ఒకేసారి వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. అది ఫ్రై అయ్యేలోపు పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇందాక పక్కన పెట్టుకున్న పీనట్స్, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని కచ్చపచ్చలా పట్టేసుకోవాలి. ఇంకా ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి క్యాప్సికము. ఇప్పుడు అందులో పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కర్రీ మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకునే ముందు కొరియండర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.